గమనించారో లేదో, లలితా సహస్రంలో ఇన్ని ఆవిడ ఎలా ఇవ్వగలదండి? పరబ్రహ్మం కాబట్టి ఇవ్వగలదా? నీకేమిటి బెంగ? ఆవిడ పరబ్రహ్మం కాబట్టి ఆవిడ అన్ని ఇవ్వగలదు. పరబ్రహ్మం అని ఎక్కడుంది? వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రంలో ఉంది. చూడండి, పరబ్రహ్మముని గుర్తుపట్టడానికి ఆవిడ పేర్లు కొన్ని నేను మీకు విజ్ఞాపన చేస్తాను. నిష్కారణ, నిరుపాధి, నిరాశ్రయ, నిర్వికార, నిర్వికల్ప, నిర్భవ, తత్పదలక్ష్యార్థ, ప్రజ్ఞానఘన రూపిణి. ఇవన్నీ ఆవిడ పరబ్రహ్మమని నిరూపించేటటువంటి నామాలు. ఎక్కడైతే పరబ్రహ్మం ఉందో అక్కడ దేవతలు ఋషులు ఉపాసన చేస్తారు. అందుకే ఆవిడ ఎవరు ఉపాసన చేశారు? వీళ్ళు వాళ్ళు కారు. రాజరాజార్చిత, హరి బ్రహ్మేంద్ర సేవిత, శారదారాధ్య, గంధర్వ సేవిత, లోపాముద్రార్చిత, ద్విజ బృంద నిషేవిత, బుధార్చిత, ధీర సమర్చిత. పండితులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శారద, ఆవిణ్ణి సేవించనటువంటి వాళ్ళు లేరు. అందరూ సేవిస్తున్నారు. వేదములు ఆవిణ్ణి గాయత్రి అని కీర్తించాయి. ఆవిణ్ణే ఉపనిషత్తులు ఉమా అని కీర్తించాయి. ఆవిణ్ణే పురాణములు ఆ తల్లి లలితాపరాభట్టారిక అని కీర్తించాయి. ఆ తల్లే త్రిపుర సుందరి అని చెప్పి ఆగమాలు కీర్తించాయి. ఆ తల్లే పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, పేరంటాలమ్మ అని పేర్లు పెట్టి ఏమీ తెలియనటువంటి జానపదులు కీర్తించారు. ఎవరు ఎలా కీర్తించినా అమ్మని కీర్తించకుండా లోకం ఉందా? ఆ తల్లిని కీర్తిస్తూనే ఉన్నారు. కనుకనే అందరూ ఆవిడ్ని కీర్తించిన వాళ్లే. ఆవిడ్ని కీర్తిస్తే కేవలము ఇహమనందు సుఖమేనా? కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉంటే అవి పోయి ఉత్తర జన్మలు మంచివి కలిగే అవకాశం ఉందా? ఉత్తర జన్మల్ని కూడా ఆవిడ దిద్దుబాటు చేయగలదు. గత జన్మలలో వచ్చినటువంటి పాప రాశినంతటిని ధ్వంసం చెయ్యగలదు. ఎక్కడుంది? మృత్యుమధని, విఘ్ననాశిని, కలికల్మషనాశిని, పాపనాశిని, భవనాశిని, భేదనాశిని, జ్ఞానద. ఇవన్నీ అమ్మవారు ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి పాపములను కడగగలదు అని నిరూపించ